అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే అండి, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ టూరిజం బోర్డు నుంచి ఇక్కడ చిన్న మీటింగ్ చేయడం జరిగింది. చిన్న సినిమాలు అక్కడికి వచ్చి లాంచింగ్ చేయడం, అక్కడ షూటింగ్ చేయడం వల్ల సబ్సిడీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాను వాళ్ళు రిక్వెస్ట్ చేసి నేను వెళ్ళి అక్కడ అన్ని లొకేషన్ చూసుకున్నాను. నాకు ఆర్వీ గారు ఆయన మొత్తం గైడ్ చేసి పంపించారు. అక్కడ లొకేషన్స్ ఆర్టీని చూసుకున్న తర్వాత నెక్స్ట్ అక్కడ ఎవరితో పనిచేయాలనేది కన్ఫ్యూజన్. సో నాకు హైదరాబాద్ తెలుసు, అక్కడ తెలుసు, ఇంత దూరం వెళ్ళి 1000 కిలోమీటర్స్ వెళ్ళి చేయడం అంటే తెలీదు. అప్పుడు సాద్ ఖాన్ లైన్ ప్రొడ్యూసర్ అక్కడండి, టూరిజం బోర్డు నుంచి వాళ్ళు నాకు అతని నంబర్ ఇచ్చారు, చేశాను. అతను చేసిన ఎక్స్పీరియన్స్ నిజంగా వండర్ఫుల్ అండి. మేము వెళ్ళినప్పటి నుంచి మాకు హోటల్ కానించి ఫుడ్ లొకేషన్ కూడా అక్కడ చాలా గౌరవించి మాకు చాలా బాగా చేశారు. సార్ నిజంగా నేను ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నాను, నీకు అర్థం కోసం ఒక ముక్క హిందీలో మాట్లాడేస్తాను. సార్ बहुत बहुत थैंक यू, बहुत धन्यवाद, हमको बहुत अच्छे देख लिया वहाँ से, लेकिन डेफिनेटली फिर भी आप साथ वहीं बनाएंगे हम, वेरी थैंक यू. एंड और एक बात बता, సారీ తెలుగులో చెప్తాను. ఇంకో చెప్పాలంటే ఈ సినిమాకి ప్రియాంక ఆనంద్ ఆమె హీరోయిన్గా చేయడానికి కారణం, అక్కడ స్క్రీన్ టెస్ట్ పెట్టిన తర్వాత చాలామంది ఆర్టిస్టులు వచ్చారు. వచ్చిన తర్వాత అందరూ కూడా యాక్టింగ్ చేస్తున్నారు. తనకి ఈ సినిమాలో రోల్ గురించి చెప్పి దానికి సంబంధించిన డైలాగ్ చెప్పడంలో ఆ అమ్మాయి నిజంగా సింగిల్ టేక్లో తెలుగులో చెప్పిందండి. సో అక్కడ నేను ఆ అమ్మాయిని చాలా అప్రిషియేట్ చేసి డెఫినెట్గా మిమ్మల్ని తీసుకుంటానని చెప్పి చేశాను. వంశకృష్ణ అంటే నేను కామన్గా రాము అని పిలిచేస్తుంటానండి, ఆయన పేరు వచ్చేసి వంశకృష్ణ పాండ్య. ఈ సినిమాలో ఇతను సెకండ్ లీడ్ చేశాడు. ఈ సెకండ్ లీడ్లో కూడా అన్ని యాక్షన్ పార్ట్లో చాలా ఆల్మోస్ట్ 2-3 దెబ్బలు తగిలాయా? మీరు మరి చాలా అడిగినట్టు అడిగితే ఏం చెప్తాడు సార్, పిల్లల్లా ఉన్నాడు బాపు. అదేమ్మా పిల్లలా కనపడుతుంది చెప్పేసి తగిలేని అడిగాను. సో అంతే, అంటే తను ప్రతి రిస్కీ షాట్ తనతో గుర్తుపెట్టుకొని చేశానండి. ఎందుకంటే ఫైట్ సీన్ ఉన్నప్పుడు ఎందుకంటే మనకి తగలపోవడం చల్లగా రియల్ కావాలంటే తను రిస్క్ షాట్లు తీసుకుని చేశాడు. సో అమేజింగ్ అండి, చాలా చాలా థ్యాంక్ యూ వంశీ గారు. ఈ అబ్బాయి పేరు భరత్ కుమార్ చౌదరి అండి. ఈ సినిమాకి ఇంతకుముందు అతను ఒకసారి మీట్ అయ్యాను. సో ఒక సినిమా ఉంది చేయాలి, దాని పేరు అమితాబ్ బచ్చన్, టైటిల్ అమితాబ్ బచ్చన్ అండి, అమితాబ్ బచ్చన్ హీరో కాదు. అన్న తర్వాత అతను రాలేకపోయాడు. సెకండ్ విలన్ రోల్ చేస్తాడు, విలన్ రోల్ వద్దు హీరో రోల్ చేయను, నేను లుక్ కనిపిస్తానన్నాడు. సరే మీరు ఒకసారి కెమెరా ముందు యాక్ట్ చేయండి అన్నాను. అండ్ దాని తర్వాత ఈ 007లో అన్ని రిస్కీ షాట్లేనండి. ఫారెస్ట్లో వాటర్లో చెప్పాలంటే ఒకరోజు వాటర్లో డైలీ ఇంతవరకు వాటర్లోనే షూట్ చేయాలి. మార్నింగ్ 6 నుంచి 7 o'clock వాటర్లోనే షాట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా నెక్స్ట్ డే జ్వరం వచ్చినా కూడా మళ్ళీ చేయాల్సి వచ్చినా కూడా ఎక్కడ కూడా ఆగలేదండి. హిస్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ గుడ్ చేశాడు. నేను చెప్పడం కంటే కూడా చూసిన ఆడియన్స్ చెప్పడం ఎంత ముఖ్యం. ఎందుకంటే మనం వాళ్ళని పోవడం కంటే కూడా నాకు ఏం కావాలో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను, బాగా చేశారు. ఎలా చేశాడు అన్నది పబ్లిక్ చెప్తారు, ఫైనల్ వాళ్ళు చెప్పేదే రిజల్ట్. సో చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ సినిమాకి చేసినందుకు, చాలా థ్యాంక్ యూ భరత్ గారు. డెఫినెట్లీ Firstly, I want to say how incredibly honored and thrilled I'm to be standing here tonight, introducing myself to the Telugu film industry, a world that has always been inspired me with its rich legacy and incredible stories. Thank you so much for such a warm welcome. Firstly, I would like to express my gratitude to my visionary director, Mr. Mohan Kant sir, for giving me this wonderful opportunity and believed in me and guided me through this journey with patience and passion. So thank you so much, sir, for everything, sir. And last but not least, I'm so thankful to my producer, my co-actor Bharat, for being such a wonderful co-star. And every single person of Mission 007, so deeply thankful for everything you have done. This is just the beginning for me. So I'm really very excited to learn, grow, and contribute to this industry. Thank you all for listening. God bless, love you all. ఈ మూవీ మేము స్టార్ట్ చేసి లిటరలీ 2 years అయిపోయింది. 2 years ఎన్నో హార్డిల్స్ చూసాం. మధ్యలో వి లాస్ట్ ఫ్యూ యాక్టర్స్ ఆల్సో. వన్ మోర్ థింగ్, అన్ని గుర్తు రావట్లేదు. పర్లేదండి, మీకు గుర్తొచ్చినప్పుడు చెప్పండి, కాకపోతే అప్పుడు మైక్ ఉండదు మన దగ్గర, కాబట్టి ఇప్పుడే గుర్తు తెచ్చుకొని చెప్పండి. చెప్పేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మా ప్రొడ్యూసర్ మహేష్ గారు
ఆయన డైలీ ఒక్కరోజు ఒక 10% బడ్జెట్ పెరిగినా నైట్ అంతా నా మైండ్ తినేవాళ్ళు రూమ్కి వచ్చి. ఈ లెక్కలు అవి చూసుకోవటమే సరిపోయింది. ఇంకా లిటరల్లీ చెప్పాలంటే మేము పడుకునేసరికి 12 o'clock అయ్యేది, మళ్ళీ మార్నింగ్ షూట్ పెట్టుకునే వాళ్ళం. థ్యాంక్ యూ మహేష్ అన్న. అండ్ వన్ మోర్ థింగ్, ఆకర్షణ మీ యాక్టింగ్ చెప్పాలంటే చాలా బాగుంది. ఐఎమ్ సో ఇంప్రెస్డ్. నేను మీకు పెద్ద ఫ్యాన్ మీ యాక్టింగ్కి. ట్రైలర్ మీకోసం నేను ఆల్మోస్ట్ ఒక 50 to 60 times చూసుంటాను, జస్ట్ మీ డైలాగ్స్. అండ్ థ్యాంక్ యూ హిమా ఫర్ ద గెస్ట్ రోల్. అండ్ సాద్ ఖాన్ గారు చాలా సపోర్ట్ చేశారు మాకు భోపాల్లో ఉన్నప్పుడు, విత్ ఫుడ్ కానీ ట్రావెల్ కానీ ఆయన చాలా బాగా టేకప్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఈ మూవీ ఇక్కడ దాకా రావడానికి మా ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ కానీ వీళ్ళు కాకుండా ఇంకా బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. స్టేజ్ మీద ఉన్న పెద్దలు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్లస్ ఆ మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ మోహన్ ఖాన్ సార్కి కూడా థ్యాంక్ యూ ఫర్ ఇంకా హీరో భరత్ గారికి, ప్రియాంకకి, సో థ్యాంక్ యూ.